హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మనం ముందుగా వీడియోలోకెళ్ళిపోయే ముందు మీకొక మ్యాజిక్ చూపిస్తా చూడండి. సో, ప్రెజెంట్ మీరు చూస్తుంది మెయిన్ కెమెరా గదా! సో, ఫస్ట్ అయితే మనము ఓబీఎస్‌కైతే స్విచ్ అవుదాము. సో, ఓబీఎస్ స్క్రీన్‌కైతే స్విచ్ అయ్యాము. ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి. ఇక్కడ ఏదైతే మొబైల్ ఉందో ఇది డైరెక్ట్ నా ఓబీఎస్‌కైతే కనెక్ట్ అయిందనమాట. మీరిక్కడ క్లియర్‌గా చూడొచ్చు. నేను ఇప్పుడు ప్రెజెంట్ మనకు స్క్రీన్ సెలెక్ట్ అయింది. ఇప్పుడు నేను నా ఫేస్‌ని చూపించాలంటే మెయిన్ కెమెరాకైతే షిఫ్ట్ అవుతాను. సో, మెయిన్ కెమెరా షిఫ్ట్ అయినప్పుడు నాకు ఫేస్ అనేది ఇక్కడ చూపిస్తుంది. అదేవిధంగా నాకు రైట్ సైడ్ నాకు వెబ్‌కామ్ ఓవల్ అనేది రైట్ సైడ్‌కి మూవ్ అవ్వాలనుకున్నప్పుడు నేను ఇక్కడ జస్ట్ రైట్ అని క్లిక్ చేసినప్పుడు నాకు ఒక సర్కిల్ ఓవల్ అనేది రైట్ సైడ్‌కైతే మూవ్ అయింది. అదే లెఫ్ట్ క్లిక్ చేసినప్పుడు నాకు లెఫ్ట్ అయితే మూవ్ అవుతుంది. సో, ఇక్కడ నేను డైనమిక్‌గా నా మొబైల్ యూజ్ చేసి నా ఓబీఎస్ కంట్రోల్‌నైతే నేను యాక్సెస్ చేయగలుగుతున్నా. సో, ఇది ఎట్లా ఏంటనేది మీకు క్లియర్‌గా అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో, ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ ఫీచర్ మనకు ఎల్గాటోనే ప్రొవైడ్ చేస్తది. ఎవరైనా సపోజ్ మీకొక క్లాస్ వీడియోస్ చెప్తా ఉన్నారు. లేకుంటే ఒక వీడియో అనేది మీ ఫేస్ వీడియో అయితే చేస్తా ఉన్నారు. ఓబీఎస్‌ని యూజ్ చేసి. అట్లాంటి టైంలో మీరు ప్రతిసారి ఓబీఎస్‌కెళ్ళి అక్కడ సీన్స్ స్విచ్ అవ్వడం మీకు కష్టమవుతాయి కాబట్టి, దీనికోసం ఏంటంటే ఎల్గాటో స్ట్రీమింగ్ డెక్ అనేది ఒకటుంటది. నేను అమెజాన్‌లో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. సో, ఒకసారి అమెజాన్‌కెళ్దాము. నేనిప్పుడు స్క్రీన్‌కి స్విచ్ అవుతున్నా. మీకిప్పుడు స్క్రీన్ కనబడుతుంది. సో, నేను స్ట్రీమింగ్ డెక్ అనేది సెలెక్ట్ చేస్తున్నా చూడండి. మీరిక్కడ చూసినట్లయితే ఎల్గాటో వల్ల కొన్ని డివైసెస్ ఉంటాయి. మీకు ఎల్గాటో స్ట్రీమింగ్ డెక్ ఇట్లున్నాయి గదా! సో, సేమ్ ఫీచర్స్ మనము మొబైల్‌లో అయితే యూజ్ చేసుకోవచ్చు. సో, ఇది ఆల్‌మోస్ట్ 20,000 అయితే ఉంది. ఇంత అవసరం లేదు మనకు. సేమ్ ఫీచర్స్‌నైతే మనం ఇక్కడ మొబైల్‌లో అయితే యూజ్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ ఏవైతే మనం ఆప్షన్స్ పెట్టుకోవచ్చో అవన్నీ మనం మొబైల్‌లో గూడా పెట్టుకోవచ్చు. సో, దానికోసంగా మనం చేయాల్సిందేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్గాటో వెబ్‌సైట్‌లోకైతే వెళ్దాము. సో, ఎల్గాటో వెబ్‌సైట్‌కెళ్ళినప్పుడు ఇక్కడ మీకు డౌన్‌లోడ్స్ అని ఒక ఆప్షన్ అయితే వస్తది. ఒకసారి చూద్దాం ఉండండి. సో, ఇక్కడ మీకు డౌన్‌లోడ్స్‌లోకెళ్ళినట్లయితే సో, ఇప్పుడు ఫుల్ స్క్రీన్ కనబడుతుందా? నా ఫేస్ కూడా వచ్చేటట్లయితే పెట్టాను. సో, ఇప్పుడు నా రైట్ సైడ్ అయితే నా ఫేస్ అయితే వస్తా ఉంటది. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవి సాఫ్ట్‌వేర్స్ అనమాట. దీంట్లో మీకు కావాల్సింది స్ట్రీమింగ్ డెక్. దీంట్లో స్ట్రీమింగ్ డెక్‌లో కూడా ఇక్కడ సెలెక్ట్ చేసినట్లయితే స్ట్రీమింగ్ డెక్ మొబైల్ అనేది మీకు కనబడుతది. సో, దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు డైరెక్ట్ ఇక్కడ డౌన్‌లోడ్ అయితే క్లిక్ చేసుకోవచ్చు. సో, డౌన్‌లోడ్ క్లిక్ చేసిన తర్వాత మీకు మొబైల్‌లో కూడా ఈ అప్లికేషన్ అయితే స్ట్రీమింగ్ డెక్ అనే అప్లికేషన్ అయితే మీరు యూజ్ చేసుకోవాల్సుంటది. సో, దానికోసం ఇప్పుడు నేను స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేస్తున్నా చూడండి. ఇది ఎట్లా వర్క్ అవుద్ది ఏంటనేది నేను క్లియర్‌గా అయితే ఇక్కడ చూపిస్తాను. సో, ఇక్కడ డౌన్‌లోడ్ నౌ క్లిక్ చేసినట్లయితే మీకు ఇది డౌన్‌లోడ్స్‌లోకైతే డౌన్‌లోడ్ అయిపోద్ది. సో, ఎక్కడుంది మనకు ఆ సాఫ్ట్‌వేర్? డౌన్‌లోడ్స్‌లోకెళ్ళి ఈ స్ట్రీమింగ్ డెక్ అని ఉంది గదా! దీన్నైతే మీరు ఇన్‌స్టాల్ చేయాల్సొస్తది. వన్స్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీకు ఇంటర్‌ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తదనమాట. సో, ఇట్లా వచ్చినప్పుడు మీకు బై డిఫాల్ట్ కొన్ని ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఈ విధంగా కొన్ని డిఫాల్ట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఫస్ట్ అయితే మనం డిలీట్ ప్రెస్ చేసి అన్నీ అయితే క్లీన్ జేసుకోవాలి. సో, ఇది ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్న వ్యూ ఇది. సో, ఇక్కడ నాకు మొబైల్‌లో గూడా మీకు రికార్డింగ్ పక్కనేసి చూపిస్తున్నాను చూడండి. సో, ఇక్కడ ఎంప్టీ స్పేసెస్ ఉన్నాయి. ఇవి కూడా మీరు కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు. సో, నేను ఆల్రెడీ సెటప్ చేసి పెట్టాను కాబట్టి మళ్ళీ నాకు రీవర్క్ అవుద్ది కాబట్టి నేను డిలీట్ చేయట్లేదు. సో, నేను నెక్స్ట్ పేజ్‌లోకెళ్ళి ఇక్కడ ఎంప్టీ స్పేస్ ఉంది గదా! ఇక్కడ మీకు చూపిస్తాను. సో, ఫస్ట్ ప్లగిన్స్‌లోకెళ్ళి మనకు ఓబీఎస్‌కి సంబంధించిన స్టూడియో అనేది ఉంటదనమాట. సో, మీరు ఈ స్ట్రీమింగ్ డెక్‌ని మీ మొబైల్‌లో యూజ్ చేయాలంటే ముందు మీరేం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్‌లోకెళ్ళి మీరైతే ఈ సాఫ్ట్‌వేర్‌నైతే డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీకు ఏం లేదు, సింపుల్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ అనమాట. ఆహ్, స్ మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు స్ట్రీమ్ డెక్ అని ఒక సాఫ్ట్‌వేర్ ఉంటది. సో, దాన్ని మీరు డైరెక్ట్ డౌన్‌లోడ్ చేసుకోవడమే. ఎల్గాటో స్ట్రీమ్ డెక్ మొబైల్ అనేది ఉంటదనమాట. సో, దాన్ని డైరెక్ట్ డౌన్‌లోడ్ చేసి ఓపెన్ చేసినట్లయితే మీకు ఇంటర్‌ఫేస్ మనకు ఈ స్ట్రీమింగ్ డెక్ అనేది ఇది కనెక్ట్ అయిపోద్దనమాట. సో, జస్ట్ మనకు వైఫై ద్వారా అయితే 2 పీసీ అండ్ మన మొబైల్ అనేది ఒకే దాంతో కనెక్ట్ అయ్యుండాలి. సో, నేను ఇక్కడ ఓబీఎస్ స్టూడియో అనేది ఇక్కడ ఇన్‌స్టాల్ అయితే చేసుకోవాల్సుంటది. మనకు చూపిస్తదనమాట ఇక్కడ. ప్లగిన్స్‌లో ఇవన్నీ చూపిస్తది. నేను ఓబీఎస్ స్టూడియో అయితే నేను ఇన్‌స్టాల్ చేస్తున్నాను. సో, ఇన్‌స్టాల్ చేయంగానే మనకైతే ఈ ఓబీఎస్ స్టూడియో ఆహ్, అక్కడికి ఇన్‌స్టాల్ అయిపోద్ది. అండ్ అదే విధంగా మీకు ఇక్కడ కీస్‌లోకొచ్చినట్లయితే మీకు ఓబీఎస్ స్టూడియోకి సంబంధించిన అన్ని కంట్రోల్స్ అయితే ఇక్కడ చూపిస్తదనమాట. సో, మీరేం లేదు, దీన్ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడమే రికార్డ్.
సో, ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి గదా! సో, ఎనేబుల్ అయినప్పుడు ఏం ఐకాన్ చూపిచ్చాలి, అది డిజేబుల్ అయినప్పుడు ఏ ఐకాన్ చూపిచ్చాలనేది మనం యాడ్ చేసుకోవచ్చు. సో, నేను వీటి కోసంగా నేనైతే సెపరేట్‌గా ఐకాన్స్ అయితే క్రియేట్ చేసి పెట్టాను. నేను కింద మీకు గూగుల్ డ్రైవ్ లింక్ అయితే ఇస్తాను. మీరు అక్కడి నుంచి అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. సో, సెట్ ఫ్రమ్ ఫైల్ అని ఉంది గదా! సో, దీంట్లోకెళ్ళి మీరు ఆహ్, ఇమేజెస్‌నయితే నేను సెట్ చేస్తున్నా. సో, ఇవైతే నేను క్రియేట్ చేసి పెట్టుకున్నాను ఫోటోషాప్‌ని యూజ్ చేసి. సో, నేను స్టార్ట్ అని చెప్పి దీన్ని ఇస్తున్నా గదా! సో, నాకు ఎనేబుల్ అయినప్పుడు ఇది కనబడాలి. డిజేబుల్‌లో ఉన్నప్పుడు నాకు గ్రే ఔట్ అయిపోయినట్లయితే కనబడాలనమాట. సో, దానికోసంగా నేను దీన్నైతే పెట్టాను. సో, సారీ ఇది గాదు. మనకు ప్లే బటన్ డిజేబుల్ ఇది. సో, ఎనేబుల్ అయినప్పుడు ఈ విధంగా చూపిస్తది. డిజేబుల్ అయినప్పుడు ఈ విధంగా అయితే చూపిస్తదనమాట. సో, నేనిప్పుడు కంట్రోల్ ఆల్రెడీ ఇది కనెక్ట్ అయింది కాబట్టి నేను వీడియో అయితే ఆఫ్ చేయాలనుకోవట్లేదు. నీకు అందుకని చూపియలేకపోతున్నా. మీకు అదే విధంగా మీరు పాస్ చేయాలనుకోండి. సో, పాస్‌కి కూడా నేనొక ఆప్షన్ అయితే పెడుతున్నాను. నాకు ఎనేబుల్ అయినప్పుడు ఇక్కడ పాస్ ఆప్షన్ అయితే ఈ విధంగా కనబడాలి. అదేవిధంగా నాకు డిజేబుల్‌లో ఉన్నప్పుడు పాస్ ఆప్షన్ అనేది డిజేబుల్డ్ పాస్ ఆప్షన్ అయితే కనబడాలనమాట. సో, ఈ విధంగా అయితే ప్రెజెంట్ అయితే మనకు రికార్డింగ్ ఎనేబుల్‌లో ఉంది కాబట్టి ఇదైతే చూపిస్తా ఉంది. మీరు కావాలంటే దీన్ని ప్రెస్ చేసినట్టయితే మనకు రికార్డింగ్ అయితే పాస్ అవుతదనమాట. సో, నెక్స్ట్ మనకు కావాల్సింది సీన్స్ అనమాట. సో, మెయిన్ కెమెరా, డిస్‌ప్లే ఇవన్నీ స్విచ్ అవ్వాలంటే మనకు సీన్స్ అయితే కావాల్సుంటది. సో, దానికోసంగా నేను ఇప్పుడు ఒక మెయిన్ కెమెరా సంబంధించిన సీన్ యాడ్ చేయాలనుకోండి. నాకు మెయిన్ కెమెరా సంబంధించింది ఇట్లా పెట్టుకున్నాను. సో, ఇక్కడ కెమెరా అని పెట్టాను. సో, పేరొచ్చి ఇక్కడ నాకు మెయిన్ క్యామ్ అనమాట. సో, దీన్ని సెలెక్ట్ చేసినట్టయితే మనకు మెయిన్ క్యామ్ అయితే ఎనేబుల్ అవుతది. మీకు అదేవిధంగా డిజేబుల్‌లో ఉన్నప్పుడు ఏ ఐకాన్ కావాలనేది ఇట్లా మీకు వన్ బై వన్ అయితే మీరు అన్నీ సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు సీన్స్ ఇక్కడ ఏమున్నాయి స్క్రీన్ ప్లస్ రైట్ క్యాము, స్క్రీన్ ప్లస్ లెఫ్ట్ క్యాము, ఇది మొబైల్ క్యాము. నా మొబైల్‌తో వెబ్ క్యామ్ అయితే కనెక్ట్ అయింది. ఇది మెయిన్ క్యాము, నా మెయిన్ వెబ్ క్యామ్ అయితే కనెక్ట్ అయిందనమాట. ఈ విధంగా అయితే మనకు కంప్లీట్‌గా సెటప్ అయితే చేసుకోవచ్చు. సో, ఇక్కడ నాకు ఇక్కడ చూడండి నేనిప్పుడు లెఫ్ట్ సైడ్ ఇప్పుడు ప్రెజెంట్ మీకు రైట్ సైడ్ అయితే నా లోగో కనబడుతుంటది. నేను లెఫ్ట్ క్లిక్ చేయంగానే నాకు లెఫ్ట్ సైడ్‌కైతే మూవ్ అయింది గదా! సో, అదే విధంగా నేను ఇక్కడి నుంచి కంట్రోల్ చేస్తున్నా. యాక్చువల్‌గా మీకు చూపిస్తాను చూడండి. నేను మొబైల్‌లోంచి అయితే కంట్రోల్ చేస్తున్నాను. నేను ఎటువంటి మౌస్ అయితే యూజ్ చేయట్లేదు. సో, అదేవిధంగా నా మెయిన్ కెమెరా ఇప్పుడు నేను మాట్లాడేదంతా మీకు మెయిన్ కెమెరాలో అయితే కనబడుతా ఉంటది. అదేవిధంగా నేను ఓన్లీ నా స్క్రీన్‌ని చూపించాలి. ఎటువంటి నా ఫోటో కావద్దంటే నేను జస్ట్ స్క్రీన్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు మీకు ఓన్లీ స్క్రీన్ కనబడుతుంటది. నా ఫేస్ అయితే కనబడదు. నా ఫేస్ కనబడాలంటే మళ్ళీ నేను మెయిన్ కెమెరా మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మీరు చూడొచ్చు కంప్లీట్‌గా నా ఫేస్ అయితే ఇక్కడ కనబడుతా ఉంటది. అదేవిధంగా రైట్‌కి మూవ్ అవుతాను, లెఫ్ట్‌కి మూవ్ అవుతాను. సో, నాకు ఇది చాలా ఈజీ అయిపోయిందనమాట. నేను ఎవరైతే కంప్లీట్‌గా యూట్యూబ్ మీద 24/7 కూర్చోలేరో ఫాస్ట్‌గా వాళ్ళ వర్క్స్‌ని కంప్లీట్ చేసుకుని ఓబీఎస్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. మీ కెమెరా గాని, ఫోన్ గాని మీరు డైరెక్ట్ ఓబీఎస్‌కి కనెక్ట్ చేసి ఈ ఎల్గాటో స్ట్రీమ్ డెక్ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసైతే మీరు డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇది ఆల్‌మోస్ట్ 20,000 అంటే 10,000 పైనే ఉంటది. మీకు బేసిక్ తీసుకున్నా గానీ 10,000 డివైస్ అయితే మీరు పే చేయాలి. అండ్ అది కూడా వైర్డ్ ఉంటదనమాట. మీరు మొబైల్‌లో చేసుకునేది వైర్‌లెస్ అయితే ఉంటది. సో, అది గూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను మళ్ళీ స్క్రీన్ అయితే కనబడుతుంది గదా! ఆల్రెడీ మీకు స్క్రీన్ అయితే ఇప్పుడు ఓన్లీ స్క్రీన్ అయితే కనబడుతా ఉంటది. సో, ఈ విధంగా అయితే నేను అన్ని సోర్సెస్‌ని యూజ్ చేసైతే నేనైతే నా ప్రొడక్టివిటీనైతే పెంచుకోవచ్చనమాట. సో, నాకు ఇక్కడ మొబైల్ అనేది రికార్డ్ అవుతుంది. అదేవిధంగా మీకు నా కంట్రోల్స్ అన్నీ నా కళ్ళ ముందే ఉన్నాయన్నమాట. సో, నేను ఇప్పుడు అమెజాన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అదేవిధంగా నాకు నా ఫేస్ కనపడాలంటే నేను జస్ట్ రైట్ అని క్లిక్ చేసినట్లయితే మీకు రైట్ సైడ్ నా ఇమేజ్ అయితే కనబడుతుంది. లెఫ్ట్ అని క్లిక్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ అయితే నా ఇమేజ్ అయితే మీకు కనబడుతా ఉంటది. సో, నేను మాట్లాడేది కంప్లీట్‌గా ఇప్పుడైతే నేను ఒక ట్యాప్‌తో అయితే కంప్లీట్‌గా నా వర్క్ ఫ్లోని మీరు పోస్ట్ ఎడిటింగ్ తర్వాత అంటే మీకు వన్స్ రికార్డ్ అయిపోయిన తర్వాత మీ ఎడిటింగ్‌ని ఇది చాలా ఫాస్ట్‌గా అయితే మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఏమేమి చెప్పాలనుకుంటున్నారు, ఎక్కడ ఏం చూపించాలనుకుంటున్నారు మొత్తం ఇక్కడి నుంచే మీరు ఓబీఎస్‌లో కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి మీకైతే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, ఇది ఫ్రెండ్స్ నా వర్క్ ఫ్లోని నేను ఫాస్టింగ్ చేసుకోవడానికైతే నేను యూజ్ చేసే ట్రిక్ అయితే ఇదన్నమాట. మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. మీకు ఎటువంటి ఎక్స్‌పెన్సివ్ సాఫ్ట్‌వేర్ అవసరం లేదు. ఇప్పుడున్న టెక్నాలజీలో మీరు మీ మొబైలే మీకు అన్నిటికి సమాధానం అనమాట. సో, అది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్. బై బై.